వామనాపురంలో ఉండే పేరయ్యకు ఆశ ఎక్కువ, తృప్తి తక్కువ. ఉన్న ఊర్లో 4 వేలు నోట్లకు వెళ్తున్నా అది చాలదనిపించి ఇంకా సంపాదించుకోవడం కోసం పట్నం బయలుదేరాడు. అతనికి తోడుగా రమ్మని పొరిగింటి వీరయ్యను బ్రతిమిలాడాడు. వీరయ్యకు ఆశ తక్కువ, తృప్తి ఎక్కువ. ఉన్న దాంట్లో హాయిగా అక్కడే బతుకుదామని ఉన్న పేరయ్య బ్రతిమిలాడుతుంటే కాదనలేక సరే అని అతనితో బయలుదేరాడు. ఇద్దరూ కాలినడకన కొద్దిగా దూరం వెళ్ళేసరికి దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్న బైరాగి ఒకడు కనిపించాడు. పేరయ్య అయితే దారిన పోయే తద్దినం మనకెందుకు, మన దారిన మనం పోదాం అన్నాడు. కానీ వీరయ్య ఒప్పుకోలేదు. కాస్త దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్ళి దోసిలితో పట్టి నీళ్లు తీసుకుని వచ్చి బైరాగి ముఖం మీద చల్లాడు. బైరాగి లేచి కూర్చొని, మీరు నాకు చాలా సహాయం చేశారు, మీకేదైనా ప్రత్యుపకారం చెయ్యాలనిపిస్తూ ఉంది అన్నాడు. నువ్వే దారిన పోయి దిక్కు లేకుండా పడి ఉన్నావు, నీవు మాకేం చేయగలవు, సహాయమేముంది అన్నాడు పేరయ్య వెటకారంగా. నా దగ్గర మహిమగల భరణిలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి రోజుకో బంగారు కాసును ఇస్తుంది, ఇంకొకటి రోజుకో రాగి కాసును ఇస్తుంది. వీటిని నేను ఉపయోగించుకోరాదనే నియమం. అర్హుల కోసం అన్వేషిస్తూ ఈ రోజు ఇలా దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్నట్టు నటించాను. ఎందరో నన్ను దాటి వెళ్ళారు, కానీ మీరు మాత్రమే నాకు సహాయపడ్డారు. మీలో నాకు ఎవరు ఎక్కువ సహాయపడ్డారో చెప్పండి. వారు ముందుగా తమకు కావలసిన భరణిని ఎన్నుకోండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు మీ సహాయానికి ప్రతిఫలమే లభిస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు అన్నాడు బైరాగి. బంగారు కాసుల భరణి వీరయ్య దక్కించుకుంటాడని పేరయ్య భయపడ్డాడు. కానీ వీరయ్య మాత్రం మానవ ధర్మంగా ప్రతిఫలం ఆశించలేదు. అయినప్పటికీ నువ్విస్తానంటే వద్దనడం మర్యాద కాదు. మేమీ రోజున ఈ దారిలో ప్రయాణం చేయడానికి కారణం పేరయ్యనే. ముందుగా పేరయ్య తనకు కావలసిన భరణిని ఎంచుకుంటాడు అన్నాడు వీరయ్య. అందుకు పేరయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకో బంగారు కాసులిచ్చే భరణిని ఎంచుకున్నాడు. బైరాగి వీరయ్యకు రాగి కాసులను ఇచ్చి భరణిని ఇచ్చాడు. పేరయ్యతో ప్రయాణానికి తోడుగా వీరయ్య వంటి సత్పురుషుడు ఎంచుకోవడం వల్ల నీకీ అదృష్టం లభించింది. సత్పురుష సాంగత్యం విడనాడకు, ఎల్లకాలం మంచి మనుషులే మనకు తోడు ఉంటారు. నీ అదృష్టాన్ని మెరుగులు దిద్దుకో అని సలహా ఇచ్చాడు. పేరయ్య వీరయ్య తమ ప్రయాణాలను కొనసాగించారు. అప్పటికి పేరయ్య వద్ద భరణి ఇచ్చిన భరణిలో దాంట్లో ఒక కాసు ఉంది. వీరయ్య వద్ద రాగి కాసు ఒకటి ఉంది. వాళ్ళిద్దరూ 2 రోజులు ప్రయాణం చేసి పట్నానికి చేరుకున్నారు. పేరయ్య వీరయ్య ఒక కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఇక మనం విడిపోక తప్పదు అన్నాడు వీరయ్య పేరయ్యతో. నా వద్ద బంగారు కాసులు ఉంటాయి కాబట్టి నాకు రక్షణకు మంచి ఇల్లు కావాలి. నీవు రాగి కాసుల వాడివి కాబట్టి రాత్రిపూట బాట పక్కన పడుకున్నా ప్రమాదం ఉండదు. నేను కోరుకున్న జీవితం నేను అనుభవిస్తాను, నువ్వు కోరుకున్న జీవితం నువ్వు అనుభవించు అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా విడిపోయారు. అక్కడే 3 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి పేరయ్య చక్కని మేడ కట్టుకొని వైభవంగా జీవిస్తున్నాడు. వీరయ్య మాత్రం కష్టపడి పని చేసుకుంటూ పొట్టపోసుకుంటూ రోజులు వెలిబుచ్చుతున్నాడు. భరణి ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు వీరయ్య. వాటిని మూటగా కట్టి రొంటిన దోపుకునేవాడు. సాటి మనుషులకు సహాయం చేయడం వల్ల కలిగే ప్రయోజనం తనకెంతో ఆనందాన్ని ఇస్తుంది అనుకునేవాడు. వీరయ్య రొంటిన ఉండే మూట చాలామందిని ఆకర్షించింది. ఒకసారి దొంగ ఒకడు ఆ మూటను కాజేసేందుకు రాగి కాసులు మాత్రమే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ రాగి కాసులు ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వర బొమ్మలు, మరొక వైపు పార్వతి
సరస్వతి, లక్ష్మీదేవుల బొమ్మలు ఉన్నాయి. అవి చూసి ఇవి మంత్రిచ్చినవేమో అని భయపడ్డాడు దొంగ. వాటిని వీరయ్యకు తిరిగి ఇచ్చేసి తన తప్పును ఒప్పుకున్నాడు. వీరయ్య వాడితో, దేవుడికి భయపడి దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చావు. ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. ఆ దేవుడికి కూడా భయపడు. దొంగతనాలు మాని కాయా కష్టం చేసుకొని బతుకు అన్నాడు. ఆ రోజు నుంచి దొంగలో మార్పు వచ్చింది. అందుకు తన మాటలకు కారణం కాదని, రాగి కాసుల మహిమ వల్లనే దొంగ మారిపోయాడని వీరయ్య అందరికీ చెప్పాడు. వీరయ్య వద్ద ఉన్న రాగి కాసులకు మహిమ ఉన్నదని పేరు వచ్చింది. ఎందరో అతని దగ్గరికి వచ్చి తమ కష్టాలు చెప్పుకున్నారు. అతని రొంటిన ఉన్న రాగి కాసుల మూటను భక్తితో తాకి వెళ్తూ ఉండేవారు. ఆ విధంగా వారు కోరుకున్నవి జరుగుతున్నాయని చాలామంది అన్నారు. క్రమంగా వీరయ్య వద్ద ఉన్న రాగి కాసుల మీద అక్కడి వారికి ఇంకా నమ్మకం పెరిగిపోయింది. చివరికి జబ్బులతో బాధపడుతున్న వారు కూడా వీరయ్య వద్దకు వచ్చి రాగి కాసుల మూటను తాకి వెళ్ళి ఎంతో ప్రయోజనం పొందసాగారు. వీరయ్యకు రాగి కాసుల వాడన్న పేరు స్థిరపడింది. వీరయ్యకు కష్టపడి పని చేసుకోవాలని బతకాలని ఉంది. కానీ తనకు రాగి కాసుల వాడని వస్తున్న కీర్తి ప్రతిష్టల వల్ల అతడు పని చేయడానికి సమయం దొరకలేదు. పైగా ఎందరో కాసులిస్తామంటూ వస్తున్నారు. వీరయ్య ఆలన పాలన చూసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. వాళ్ళలో భాగ్యవంతులు కూడా కొందరు ఉన్నారు. ఇదంతా పేరయ్య గమనిస్తూనే ఉన్నాడు. బంగారు కాసులతో తాను తెచ్చుకోలేని పేరు రాగి కాసుల వాడు సాధించడం చూసి అసూయపడ్డాడు. ఒకరోజు అతడు వీరయ్యని కలుసుకొని, నీ రాగి కాసులకు మహిమ ఉన్నదో లేదో తెలియదు, కానీ ఉన్నదని జనం నమ్ముతున్నారు. అడగకుండానే నీకు కాసులు ఇస్తున్నారు, ఆకాశానికి ఎత్తివేస్తున్నారు. ఎప్పుడైనా రాగి కాసుల మహిమ లేదని తెలిసిందా? ఈ జనమే నిన్ను పాతాళానికి తొక్కిస్తారు. నువ్వు రాగి కాసుల గురించి తెలియని దూర ప్రాంతానికి వెళ్ళిపోవడం నీకు క్షేమమని నాకు అనిపిస్తుంది అన్నాడు. వీరయ్య ఈ సలహా ఎంతో సంతోషించిన వీరయ్య, జనం నన్ను పాతాళానికి తొక్కేస్తారని భయం లేదు, కానీ నాకు ఎక్కడైనా కష్టపడి పని చేసుకొని బతకాలని ఉంది. అందుకు వీలుగా ఉన్న చోటకి వెళ్తాను అన్నాడు. ఆనాటి రాత్రి పట్నం విడిచి బయలుదేరాడు. వీరయ్య ఉంటున్న దేశపు రాజు అగ్నిసేనుడు. ఆయన భార్య జ్వాలాముఖి గత కొంతకాలంగా అంతుచిక్కని జబ్బు చేసి మంచాన పడింది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాల మందులు వాడినా ఆమెకు ఆ వ్యాధికి తగ్గుముఖం పట్టలేదు. ఈ సంగతి విన్న బైరాగి రాజును కలుసుకుని, రాజా, నీ భార్యను పట్టి పీడిస్తున్న వ్యాధి గురించి విన్నాను. ఆ వ్యాధి నయమయ్యే మార్గం చెప్తాను విను. త్రిమూర్తులు వారి భార్యలు ముద్రించిన 1000 రాగి నాణాలను ఒక గంగాళంలో ఉంచి, ఆ గంగాళంలో నీరు పోసి ఆ నీటిలో మహారాణిని స్నానం చేయిస్తే ఆమె స్వస్థత చేకూరుతుంది. ఆ నాణాలు గల వీరయ్య అనే సత్పురుషుడు రేపే ఇటుగా వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే మార్గంలో బైరాగి కనిపించగానే వీరయ్య తాను బయలుదేరిన ఉద్దేశానికి చెప్పాడు. బైరాగి అతనికి మహారాణి అనారోగ్యం గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నాడు. వీరయ్య రాజధానికి వెళ్ళి రాజును దర్శించాడు. మహారాణి వ్యాధి నయం చెయ్యడానికి బైరాగి చెప్పినట్టు చేసి, తర్వాత చిన్న కుంపటి రగిలించి తన వద్ద ఉన్న నాణాలను భరణితో సహా అందులో పడవేశాడు. మహారాణి క్షణంలోనే వ్యాధి నుంచి విముక్తురాలైంది. ఆ రాజు పరమానందభరితుడై వీరయ్యకు ఏం కావాలో కోరుకోమన్నాడు. అందుకు వీరయ్య, మహారాజా, నాకు కష్టించి సంపాదించాలని, దాంతోటే నాకు సంతృప్తిగా కాలం గడపాలని తప్ప మరే కోరిక లేదు అని అన్నాడు. కానీ నా దగ్గర ఆ రాగి కాసుల భరణి కారణంగా అలాంటి అవకాశం ఇన్ని రోజులు నాకు లభించలేదు. అందుకే ఆ భరణిని కూడా నిప్పుల్లో పడేశాను అన్నాడు. ఆ జవాబు వింటూనే రాజు ఎంతో గౌరవపూర్వకంగా వీరయ్యను 2 చేతులు పట్టుకొని, నీలాంటి పరోపకారి సత్పురుషుడు ఏ పట్టణానికైనా అధికారిగా ఉండడం ఆ ప్రజల భాగ్యం అనుకుంటున్నాను. నీకు
నువ్వున్న పట్టణ అధికార పదవినే ఇస్తున్నాను కాదనకు అన్నాడు. ఆ విధంగా వీరయ్య తానున్న రాగి కాసుల వాడిగా గుర్తించిన పట్టణానికే అధికారి అయ్యాడు. తనకింత అదృష్టం కలగడానికి పేరయ్య కారణమని భావించి వీరయ్య స్వయంగా వెళ్ళి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు పేరయ్య, నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నాకే అదృష్టం పట్టినా అది నీ వల్లే, నీకే అదృష్టం పట్టినా అది నీ మంచితనం వల్లే. డబ్బుతో అన్నీ సాధించుకోవచ్చనుకున్నాను, అది సరికాదు. మంచితనం, పరోపకార బుద్ధితోనే అది సాధ్యమని నిరూపించావు నువ్వు. నా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుంచి నేను నీలాగా ఉండడానికి ప్రయత్నిస్తా అన్నాడు. శివపురానికి కొత్తగా వచ్చాడు ఆనందుడు. ఆ ఊళ్ళో 4 ఎకరాల పొలం కొన్నాడు. 10 పాడి ఆవులను కొన్నాడు. వ్యవసాయం, పాల వ్యాపారం చేసుకుంటూ ఆ ఊళ్ళో సుఖంగా రోజులు వెలిబుచ్చాడు ఆయన. ఆ ఊళ్ళోకి వచ్చిన వేళ విశేషమేమిటో అనుకోకుండా ఆయన కూతురికి చక్కటి పెళ్లి సంబంధం కుదిరింది. వెంటనే ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించమని మగ పెళ్లివారు అన్నారు. 1 ఏడాది తర్వాత అయితే అమ్మాయి పెళ్లికి డబ్బుకు తడుముకోవలసినది ఉండేది కాదు. ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే మన దగ్గర ఉన్న డబ్బు చాలదు. కనీసం 200 వరహాలైనా అప్పు చెయ్యాలి. ఊరేమో కొత్త, మనకు అప్పెవరిస్తారు అని ఆనందుడు భార్య రాజేశ్వరి దగ్గర దిగులుగా చెప్పుకున్నాడు. రాజేశ్వరి చుట్టుపక్కల విచారించి, ఈ ఊళ్ళో 2 వడ్డీ వ్యాపారులు ఉన్నారు. ఒక ఆయన పొలమైన, ఆయన పొలాలు తాకట్టు పెట్టుకొని అప్పిస్తారట. ఇంకొక ఆయన బంగారాయన, ఆయన బంగారం తాకట్టు పెట్టుకొని అప్పిస్తారట అని భార్య చెప్పింది. 200 వరహాలు చిన్న మొత్తం కాబట్టి మాట మీద, నమ్మకం మీద, స్నేహభావంతో అప్పిచ్చే వాళ్ళుంటే బాగుండని ఆయన అనుకున్నాడు. కొత్తగా పొలం కొన్నాను, తాకట్టు పెట్టడం ఇష్టం లేదు. ఆడవాళ్లకు నగలు ధరించి పెళ్లి వంటి వేడుకల్లో వెళ్తారు కాబట్టి బంగారం తాకట్టు పెట్టడం కుదరదు. ఏ తాకట్టు లేకుండా వడ్డీ ఎంత అడిగినా ఇవ్వడానికి కూడా ఆనందుడు సిద్ధంగా ఉన్నాడు. ఆనందుడికి సమస్య విని పొరుగింటి వీరయ్య, ఈ ఊళ్ళో తాకట్టు లేకుండా అప్పిచ్చే వాళ్ళు లేరు. అయితే పొరుగుల్లో దానయ్య, ముక్కు ముఖం తెలియని వాళ్లకు కూడా అప్పిస్తారు. నీకు 200 వరహాలు కావాలంటే అక్కడ అడుగు, అతను నీకిస్తాడు. నీకిష్టమైతే ఆయన్ను కలుసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. ఏం చెయ్యాలో అని ఆనందుడు ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక 30 సంవత్సరాల యువకుడు అక్కడికి వచ్చాడు. తెల్లని పువ్వు లాంటి బట్టలు ధరించి బంగారు ఛాయతో మిలమిలా మెరిసిపోతూ ఉన్నాడు. అతడు వీరయ్యను పలకరించి, ఏమిటి వీరయ్య, వారం రోజుల్లో ఇస్తానని తీసుకున్న 100 వరహాలు 2 నెలలైనా ఇంకా తీర్చలేదు. నాకు కనబడకుండా మొహం చాటేస్తున్నావు. నేనేమైనా మిమ్మల్ని నిలదీశానా? మా ఇంటికి మామూలుగా వస్తూ పోతూ ఉండండి అని వెళ్ళిపోయాడు. అతడెవరు అని అడిగాడు ఆనందుడు కుతూహలంగా. అతడి పేరు మల్లినాథుడు. మనిషి చాలా మంచివాడు, గొప్ప ఆస్తిపరుడు. అవసరంలో ఉన్నవారికి ఎంతనైనా ఇచ్చి ఆదుకునే ఉపకారం గుణం ఉన్నవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన డబ్బుకు వడ్డీ అడగడు అంటూ వీరయ్య ఆ యువకుడి గురించి చెప్పాడు. అయ్యా, నాకు అతన్ని పరిచయం చెయ్యాల్సింది అన్నాడు ఆనందుడు వెంటనే. వీరయ్య కాస్త సంకోచిస్తూ చేసేవాణ్ణి, కానీ మల్లినాథుడు అదో తరహా మనిషి. మాయా మర్మం అతనికి తెలియదు. మనసులో ఏముంటే ఆ మాటే పైకి అనేస్తాడు. పాతకాలం వాళ్ళం ఏదో సర్దుకుపోతుంటాం, కానీ కొత్త వాళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అతని ప్రవర్తన. అతడు అందరికీ అప్పివ్వడు. అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా అతడితో ఇబ్బందే. బాగా తెలిసిన మేమే అతని వద్ద అప్పు తీసుకోవాలంటే సంకోచిస్తాం అన్నాడు. అప్పిస్తే అన్నమాట ప్రకారం బాకీ తీరుస్తాను కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు. అప్పివ్వకపోతే ఇబ్బంది ఏముంటుంది అన్నాడు ఆనందుడు ఆశ్చర్యంగా. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు, చెబితే ఏం తెలుస్తుంది అని తప్పుకున్నాడు వీరయ్య. ఆనందుడికి వీరయ్య మాటల్లో నమ్మకం కుదరలేదు.
ఆయన మల్లినాథుని సహాయం కోరాలని నిర్ణయించుకొని ఆ సాయంత్రం అతని ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి మల్లినాథుడు తండ్రి ఇంటి అరుగు మీద కూర్చొని దేనికో ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. మీరు ఆవును కొనమని మరీ చెప్పారు. అది నేను సలహా అడిగితేనే చెప్పారు. మీరు నా ఇష్ట ప్రకారమే చెయ్యమన్నారు. నేను మీ ఇష్ట ప్రకారమే చేస్తానని మాటిచ్చాను. అంత జరిగాక నేను గేదెను కొన్నాను. నా నిర్ణయం సరైనదని ఇప్పటికీ నాకు నమ్మకం. కానీ మీ మనసు కష్టపెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎంత సరిపెట్టుకున్నా నా బాధ తగ్గడం లేదు అంటూ మల్లినాథుడు అంటూ ఉన్నాడు తండ్రితో. నాయనా, అడిగావని సలహా ఇచ్చాను. నాకు నీ వివేకం మీద నమ్మకం ఉంది. నీవేం చేసినా నాకు సంతోషమే. అనవసరంగా బాధపడకు అంటూ ఉన్నాడు తండ్రి. ఇది విన్న ఆనందుడు మల్లినాథుడు మనసు చాలా సున్నితమైంది. ఇంత మంచివాడి గురించి వీరయ్య అలా ఎలా చెప్పాడు అనుకున్నాడు. ఈలోగా మల్లినాథుడు ఆనందుని చూసి సంభాషణ ఆపి అతడికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆనందుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ పేరు విన్నాను. ఈరోజు ఉదయం మిమ్మల్ని వీరయ్య గారి పక్కన చూశాను. కొత్తవారిని నాకైనా నేను పరిచయం చేసుకునే చొరవ నాకు లేదు. అప్పుడు పలకరించనందుకు ఏమనుకోకండి అని మల్లినాథుడు ఆనందుడితో అన్నాడు. ఇందులో అనుకోవడానికి ఏముంది? నేను మీకు లాంటి వాణ్ణి. ఎటచ్చి అవసరం కొద్దీ నాకు నేను మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని వచ్చాను అంటూ ఆనందుడు తన అవసరం గురించి చెప్పి మల్లినాథుని సహాయం కోరాడు. మల్లినాథుడు వెంటనే చెప్తున్నావు, ఏమీ అనుకోవద్దు. నేను బాగా ఆలోచించి కొన్ని నియమాలను పెట్టుకున్నాను. ఆ ప్రకారం కొత్త వారితో పరిచయం అప్పుతో ప్రారంభం కాకూడదు. మీ అవసరం న్యాయమైంది. ఒక పెళ్ళికి సహాయపడితే నాకు పుణ్యం కూడా. అయినా మీకు సహాయపడలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది అన్నాడు. ఆనందుడు చిన్నబుచ్చుకొని తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నాడు. ఇల్లు చేరుకునేసరికి ఆయన అన్న వినోదుడు ఇంటికి వచ్చాడు. ఆయన తమ్ముణ్ణి చూస్తూ, అమ్మాయి పెళ్ళికి డబ్బుకు తడుముకుంటున్నావుగా. ఈ మధ్య నా పరిస్థితి బాగా మెరుగుపడింది. ఆదాయం పెరిగింది. నీకు సహాయం 1000 వరహాలు ఇద్దామని వచ్చాను. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తిరిగి ఇద్దువు గాని అన్నాడు. తన సమస్య తీరిపోయినందుకు ఆనందుడు ఎంతో సంతోషించాడు. వెంటనే అన్నగారి పాదాలకు దండం పెట్టి గుడికి బయలుదేరాడు. గుడి దగ్గర ఆయనకు మల్లినాథుడు ఎదురయ్యాడు. మీరు దేవుని దగ్గరికి వచ్చారా? ఆయన ఎందుకు రారులేండి. నేను మీకు అప్పివ్వలేకపోయినందుకే ఎంతో బాధపడుతున్నాను. ఇవ్వనందుకు మీరు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలను. అందులోనూ దగ్గర డబ్బున్నా కూడా నియమంకి కట్టుబడి మీకు ఇవ్వనందుకు నాకు చాలా బాధగా ఉంది. మనశ్శాంతి కోసం దేవుని దగ్గరికి వచ్చాను. నా కారణంగా మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోతే ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది అన్నాడు. ఈ మాటలకు ఆనందుడు నొచ్చుకుంటూ, అనవసరంగా మీరు బాధపడకండి. ముక్కు ముఖం తెలియని వాళ్లకు అప్పడగడం నా తప్పు. మీరు లేదంటే అది సహజం అన్నాడు. నన్ను అప్పడగడం తప్పనుకుంటున్నావా? అంటే నా ప్రవర్తన మీ మనసును చాలా బాధించింది. అందుకే మనశ్శాంతి కోసం దేవుని దగ్గరికి వచ్చారు అవునా అన్నాడు మల్లినాథుడు. అప్పుడు ఆనందుడు అతడికి తన అన్న డబ్బిచ్చిన విషయం చెప్పాడు. అది విని, మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. ఇప్పుడు మీరు మంచి వాళ్ళని రుజువైంది. కానీ నేను ఒక మంచి మనిషికి సహాయం చెయ్యలేకపోయాను. ఇప్పుడు నా బాధ ఇంకా ఎక్కువైంది అన్నాడు మల్లినాథుడు. తాను మల్లినాథుని ప్రవర్తనకు ఏమాత్రం బాధపడలేదని, పైగా ఇప్పుడు సంతోషంతో మునిగి తేలుతున్నానని అతన్ని నమ్మించడానికి ఆనందుని ప్రాణాలు తోకకు వచ్చాయి. ఆ తర్వాత 2 రోజులకు మల్లినాథుడు ఆనందుని బట్టల దుకాణంలో కలవడం జరిగింది. ఆనందుడు కాస్త ఖరీదు తక్కువ బట్టలు కొంటూ కనిపించాడు. మీకు సహాయపడి ఉంటే బట్టలు మరి కాస్త ఎక్కువ ధర పెట్టి ఉండేవారు అంటూ బాధపడ్డాడు మల్లినాథుడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఎక్కడ తటస్థపడ్డా మల్లినాథుడు
తను అప్పివ్వలేదని పదే పదే వాపోతూ ఉండేవాడు. తర్వాత ఆనందుడు మల్లినాథుని కుటుంబాన్ని పెళ్లికి పిలిచాడు. నేను డబ్బు ఇవ్వకున్నా నీవు పెళ్లికి పిలిచావు అంటూ మళ్ళీ బాధపడసాగాడు మల్లినాథుడు. అతడు ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కూడా ప్రతి తంతులో తాను అప్పు ఇవ్వలేకపోతున్నానని తలుచుకొని బాధపడుతూ ఉండేవాడు. అతడికి ఊరట కలిగించడానికి ఆనందుడు పడ్డ శ్రమ మగ పెళ్లి వారికి మర్యాదల్లో కూడా అతను అంత శ్రమ పడలేదు. ఆ సమయంలో ఆనందుడి అన్న వినోదుడు హడావిడిగా అక్కడికి వచ్చి, ఒరేయ్ ఆనందు, పెళ్లి కొడుకు అక్క చెల్లెలు వాళ్ళ భర్తలకు లాంఛనాలు పట్టుబట్టలలో బంగారు ఉంగరాలు పెట్టడం వాళ్ళ ఆచారమట. నువ్వు ఒంటి బట్ట మాత్రమే పెట్టినావు. వారు గొడవ చేస్తున్నారు మిగిలిన లాంఛనాలు పెట్టుమని. ఇప్పుడేం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా. ఆ వెంటనే మల్లినాథుడు, నేను మీరడిగిన అప్పుడే ఇచ్చి ఉంటే మీకీ చిక్కులు వచ్చేవి కావు. నా నియమాల కారణంగా సహాయపడలేకపోయాను. మీ చిక్కులన్నిటికీ నేనే కారణం అని తెగ బాధపడపోసాగాడు. అప్పుడు వినోదుడు కల్పించుకొని, అప్పుతో పరిచయం కారాదు అన్నదే కదా మీ నియమం. ఇప్పుడు మీరు మా తమ్ముడికి బాగా పరిచయమైన మిత్రులే కదా, కాబట్టి సందేహించకండి. ఎందుకు 200 వరహాలైనా నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. అది మీ నియమాలకు అడ్డురాదు. పెళ్ళి ఘనంగా జరిపించి ఆనందించవచ్చు అన్నాడు. అలాగా? అవునా, నిజమే అనుకున్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ మల్లినాథుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ జరిగిన దానికి విసుగుపోయి చూస్తున్న ఆనందుడితో వినోదు, ఒరేయ్, ఇప్పుడు నేనన్నదానితో నీకు మల్లినాథుని బెడద వదిలిపోయింది. ఇకపై అతడు నీకేసి తిరిగి చూడడు, నాకు నమ్మకం అంటూ నవ్వి పెళ్ళికొడుకు తరపున వారి లాంఛనాలు గొప్పవిగా ఉన్నాయి, వాటిని నేను ఇస్తాను అని చెప్పాడు. నువ్వేమూ బాధపడవద్దు అన్నాడు. ఆ తర్వాత పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మల్లినాథుడు తిరిగి రాకపోగా ఆనాటి నుంచి అప్పిచ్చి సహాయపడలేకపోయాను అంటూ అందరికీ చికాకు కలిగించే ధోరణి మానుకున్నాడు.